నకిలీ ఎన్ఓసీలకు సంబంధించిన అంశంలో బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదని ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జూనియర్ కళాశాల అఫిలియేషన్ ప్రక్రియలో భాగంగా పలు కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలు సమర్పించగా ప్రభుత్వాధికారుల సంతకాలు ఫోర్జరీకి గురైనట్లు అధికారులు తేల్చారు. ఈ విషయంపై స్పందించిన బోర్డు డైరెక్టర్ హైడ్రా ఇంటర్ బోర్డు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేస్తాయని తెలిపారు. తమ బోర్డులో తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని అభిలాష అభినవ్ వివరించారు. ఇది హైడ్రా అండ్ ఇంటర్మీడియట్ బోర్డు కలిపి ఎఫర్ట్ ఉంది. సో ముందుగా వీలే చేశారు, ముందుగా మన చేసాము అలాంటి లేదు. మనకు ఏదైనా డౌట్ ఉంటే మన హైడ్రాకి రాస్తున్నాము. ఇది డైలీ వీక్లీ ఒక కొరెస్పాండెన్స్ నడుస్తుంది. సో ఆ లోపు ఇది దృష్టికి ఈ రోజు వచ్చింది. మనం ఆల్రెడీ అఫిలియేషన్స్ ఇచ్చాము. ఇట్ హెస్ బీన్ గివెన్ బై చెకింగ్ ఓన్లీ. మన ఆల్ కొరెస్పాండెన్సెస్ హైడ్రాకి ఇచ్చి అక్కడ నుంచి మన చెకింగ్ చేస్తున్నాము. కాబట్టి ఇంకా ఫర్దర్ గా అఫిలియేషన్స్ ప్రాసెస్ క్లోజ్ అయినాయి. కాబట్టి తర్వాత వన్స్ అవర్ అడ్మిషన్స్ క్లోజెస్ జనరల్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇంకా ఇతరులు స్టాట్యూటరీ కంప్లైన్సెస్ అవన్నీ మనకు బోర్డులో ఏదో ఉంటుందో అవన్నీ మనం చూసుకోవడానికి కూడా టాస్క్ ఫోర్సెస్ పెడతాం. ఎన్ఓసి లో సంతకం ఫోర్జరీ అయింది. అదే ఇచ్చిన సర్టిఫికెట్ ఈస్ గివెన్ బై సమ్ అదర్ అథారిటీ. దానికి ఇంటర్మీడియట్ బోర్డ్ కి ఒక అధికారి సంతకం ఉండవు. ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఒకవేళ అలాంటి చేస్తేనే మనం డెఫినెట్ గా చర్య తీసుకుంటాం. కానీ ఫేక్ ఎన్ఓసి ఇస్ ప్యూర్లీ డన్ బై డిఫరెంట్ కంపిటెంట్ అథారిటీ. దానికి బోర్డుకి ఏం ఇంటర్నల్ గా సంబంధం లేదు.